హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన చందు గారు మనకి లైవ్లోనే లీడ్ జనరేషన్ అనేది ఏంటో చూపిస్తాను. బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో అది ఇంటీరియర్ డిజైనింగ్ అయి ఉండొచ్చు, బోటిక్ అయి ఉండొచ్చు, ఎలాంటి బిజినెస్ అయినా సరే మీకు ఆన్లైన్లో కస్టమర్స్ని మన ముందే లైవ్లో లీడ్ జనరేట్ చేసి చూపిస్తానంటున్నారు. అది ఎంతవరకు నిజంగా జరుగుతుందా ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. హాయ్ సార్. హాయ్. అంటే మీరు ఇంతకుముందు లీడ్స్ జనరేట్ చేస్తున్నాను చాలా బిజినెస్ పీపుల్కి. నేను డిజిటల్ మార్కెటింగ్తో లీడ్స్ జనరేట్ చేయడం అనేది చాలా పాసిబుల్, ఈజీ, ఇది చాలా నిజం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. బట్ కొంతమంది బిజినెస్ ఓనర్స్ నాకు చెప్పింది ఏంటంటే అంత ఈజీ కాదు లీడ్స్ రావడం అంటే. ఎవరైనా అలా చెప్పడానికి నిజంగా చేశారా, ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉందా అని కూడా కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారనమాట ఎప్పుడైతే ప్రీవియస్ మీ ఇంటర్వ్యూస్ నేను చేసినప్పుడు. సో ఆ కామెంట్స్ చదివాను కాబట్టి ఆ కామెంట్స్ నుంచి అడుగుతున్నాను వాళ్ళ తరపున, నిజంగా మీరు లీడ్స్ జనరేట్ చేశారా, ప్రూఫ్ ఏంటి? సో దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఎలాంటివి ఏంటంటే పీపుల్కి తెలియాలి. చాలా పీపుల్కి ఏంటంటే మనము నార్మల్ థియరిటికల్ వేలో వచ్చేసి లీడ్స్ జనరేట్ చేయొచ్చు, మీ బిజినెస్ను గ్రో చేసుకోవచ్చు అంటే చాలా పీపుల్ అయితే నమ్మకపోవచ్చు. సో అందుకోసమే ఏంటంటే నేను ప్రీవియస్ క్లయింట్స్కి ఏదైతే లీడ్స్ జనరేట్ చేసినా ఆ లీడ్స్ని అయితే చూద్దాం, ఓకేనా? సో ఏ లీడ్స్ చూపించానో ఆ లీడ్స్ అనేది ఎన్ని జనరేట్ చేశానో చూద్దాం, ఎంతంత కాస్ట్ పడిందో కూడా చూద్దాం, ఆ కాస్ట్ పడిన దాన్ని క్యాల్కులేషన్ కూడా చూద్దాం. ఫైనల్ గా వీళ్ళు బెనిఫిట్ అవుతారా లేదా అనేది అయితే మీ ఆడియన్స్ బెనిఫిట్ అవుతారా లేదా చూద్దాం. మీ ఆడియన్స్ లో బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ పర్టికులర్ వీడియో అనేది 100% షూర్ ఏంటంటే ఒక వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ఏంటంటే చేంజ్ చేసుకునే లాగా అయితే నాలెడ్జ్ అయితే ఇస్తుంది. ఓకేనా? అది నేను ఛాలెంజ్ అయితే చేస్తాను. హోప్ఫుల్లీ అదే జరిగితే వీఆర్ వెరీ హ్యాపీ సార్. యా, లెట్స్ సీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అందరం కూడా ఏంటంటే ఫేస్బుక్ లో అయితే ఉంటాం. ప్రీవియస్ మనం చూసుకున్నాం ఫేస్బుక్ లో జనరేట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో జనరేట్ చేయొచ్చు లీడ్స్ అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది నేను అదే ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు చూసినట్టయితే నేను ఫేస్బుక్ అయితే ఓపెన్ చేస్తాను. మనం అందరం ఎక్కడ ఉంటాము? సో ఈ పర్టికులర్ దాంట్లో ఉంటాం, ఈ ఫేస్బుక్ లో అయితే ఉంటాం. సో ఈ ఫేస్బుక్ లో ఉండడం వల్ల బిజినెస్ గ్రో అవ్వదు. బిజినెస్ పీపుల్కి ఏమని చెప్పాను? సో ఇదే బిజినెస్ పర్సన్ ఏంటంటే వీడియోలు చూస్తున్నాడు, అదర్ పీపుల్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాడు, కానీ వాళ్ళ బిజినెస్ కు ఉపయోగించుకోవట్లా. సో ఆల్రెడీ ఉపయోగించుకుంటున్న పీపుల్ ఏంటంటే ఉపయోగించేది ఈ ఫేస్బుక్ ఒక్కటే కాదు. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే ఈ స్పాన్సర్డ్ రిలేటెడ్ వాటిని ఉపయోగించుకొని ఏంటంటే లీడ్స్ జనరేట్ చేస్తారు. ఈ స్పాన్సర్ అనేది ఎవరు ముందు కనిపిస్తుంది అంటే మనం ఎవరు ముందు కనిపించాలి అనేసి అనుకుంటామో వాళ్ళ ముందే కనిపించేలాగా మనమే చేయొచ్చు. అంటే SEO అంటారా? నాట్ SEO, దిస్ ఇస్ ద వన్ లైక్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఓకే. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏంటంటే మీరు ఒక లొకేషన్ లో చూపించాలంటే ఆ లొకేషన్ లోనే చూపించచ్చు, ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కి చూపించాలంటే ఆ ఏజ్ ఆఫ్ పీపుల్ కి చూపించచ్చు. అంటే నా బిజినెస్ కి పలానా ఏరియా నుంచి కస్టమర్ కావాలంటే ఆ ఏరియాకే వెళ్ళేటట్టు ప్లాన్ చేయొచ్చు. సో అలాంటి పాసిబిలిటీస్ అనేది ఏ మీడియా దాంట్లో కూడా లేదు. సో ఓన్లీ ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ లోనే అవైలబుల్ అయితే ఉంది. సో ఓన్లీ ఒక జెండర్ ఆఫ్ పీపుల్ కే కనిపించాలంటే ఒక జెండరే. ఇప్పుడు మీరు లైక్ యూనిసెక్స్ సలూన్ అన్నప్పుడు సో మేల్స్ కే ఒకే కనిపించచ్చు, ఫిమేల్స్ కూడా కనిపించేలాగా చేయొచ్చు. లేదు ఒక లిప్స్టిక్ బ్రాండ్, లిప్స్టిక్ ఎవరు కొంటారు? ఫిమేల్స్ కొంటారు, ఓన్లీ ఫిమేల్స్ కే కనిపించేలాగా చేయొచ్చు. అలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఫిమేల్స్ నే కాంటాక్ట్ అయ్యేలాగా, మేల్స్ నే కాంటాక్ట్ అయ్యేలాగా, కస్టమర్స్ నే కాంటాక్ట్ అయ్యేలాగా ఇక్కడ మనం అయితే చెయ్యొచ్చు. ఓకేనా? అది ఎలా నేను చేశాను అని అడిగారు కదా. సో సేమ్ ఈ కైండ్ ఆఫ్ నేను ఏదైతే బిజినెస్ పీపుల్కి అడ్వర్టైజ్ చేసిన వాళ్ళకి ఎన్ని లీడ్స్ వచ్చాయి, అసలు లీడ్స్ వచ్చాయా లేదా మనం అయితే చూద్దాం. సో ఇక్కడైతే మీరు చూసినట్టయితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అకౌంట్. ఓకే, ఏదైతే నేను ఫేస్బుక్ నుంచి 100% పాసిబిలిటీ అవుతుంది అంటున్నానో, ఇన్స్టాగ్రామ్ నుంచి 100% లీడ్స్ పాసిబిలిటీ అవుతా అంటున్నాను. మీరందరూ యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ టాప్ లో ఒకసారి గమనించండి facebook.com. కానీ ఎవరైతే డబ్బులు ఎర్న్ చేయాలి అనుకుంటారో, ఎవరైతే బిజినెసెస్ ను గ్రో చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు యూజ్ చేసేది ఏంటంటే business.facebook.com. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ పీపుల్ కి అయితే రీచ్ అవ్వచ్చు అని చెప్పాను. ఎగ్జాక్ట్ పీపుల్ కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లీడ్స్ కౌంట్. ఓకే, ఈ లీడ్స్ కౌంట్ దాంట్లో మీరైతే చూడొచ్చు. సో అన్ని జీరో కనిపిస్తున్నాయి, వెయిట్ ఫర్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ రిఫ్రెషింగ్. ఈవెన్ ఇవి ఏదైతే మనం చూపిస్తున్నామో దిస్ ఈస్ నాట్ ఏ స్క్రీన్ షాట్స్, దిస్ ఈస్ ఏ కంప్లీట్ లైవ్ అకౌంట్. ఇక్కడ చూడొచ్చు ఎవ్రీథింగ్ ఈస్ స్క్రోలబుల్. ఓకే, హియర్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. 230 లీడ్స్, 54, 772, 403, 492, 316, 5500 లీడ్స్, 8400. ఈ రెండింటినే మీరు కంబైన్ చేసినా కూడా 13,000 లీడ్స్ వస్తాయి. జీరో అని ఉంటుంది, అదేంటి అది? సో ఈ పర్టికులర్ యాడ్ అకౌంట్ లో మనం ఏదైతే క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఆఫ్ చేసేసినాం వద్దు అనుకోని. ఓకే, నేను ఇట్లా చాలా లైవ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తూ ఉంటా, లైవ్ ఛాలెంజెస్ చేస్తూ ఉంటా. అలాంటప్పుడు వాళ్ళకి శాంపుల్ పర్పస్ కోసం ఎలా క్రియేట్ చేయాలని క్రియేట్ చేస్తాం, అది మనం లైవ్ లో రన్ చేయం. అలాంటప్పుడు దానికి లీడ్స్ అనేది రావు.
దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే లీడ్స్ అనేది ఏంటంటే వచ్చిన తర్వాత 90 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. చాలా పీపుల్ కి క్వశ్చన్ ఉంటుంది, మళ్ళీ మనల్ని కామెంట్ లో వేసుకుంటారు, సార్ మీరు అన్ని ఏంటంటే ఎక్స్పైర్ రిలేటెడ్ చూపిస్తున్నారు అనేసి. సో ఎక్స్పైర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 90 days తర్వాత వచ్చేసి మనకి ఎక్స్పైర్ అవుతుంది. ఆ లోపల మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఒకే ఒక అకౌంట్ లో చూసుకున్నట్లయితే 20,000 ప్లస్ గా లీడ్స్ అయితే జనరేట్ అయితే చేయడం జరిగింది ఒక్క క్లయింట్ కి. సో ఇలాంటి క్లయింట్స్ వచ్చేసి ఏంటంటే నా కంపెనీ అండర్ లో చాలా అంటే చాలా పీపుల్ కి అయితే నేను ఇవ్వగలుగుతున్నా. సేమ్ పర్టికులర్ దాన్నే ఏంటంటే మీ ఆడియన్స్ కి నేను టీచ్ చేయడానికి అండ్ మీ ఆడియన్స్ కి ఏంటంటే నాలెడ్జ్ ఇవ్వడానికి నేను వీడియోస్ చేశా. మరి మీ ఆడియన్స్ దగ్గర నుంచి ఏంటంటే మీరు జనరేట్ చేసింది చూపిస్తారా, ఓకేనా చూపించండి అనే క్వశ్చన్స్ వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఓకే అది మన మంచికే. ఇక్కడ మీరు ఇప్పుడు ప్రూఫ్ తో అయితే చూడొచ్చు మనం లీడ్స్ జనరేట్ చేసామా లేదా అనేసి. అంటే సార్ ఈ ప్రూఫ్ ఎందుకు అడుగుతారంటే మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి, ఒక పర్సన్ ఎవరైతే నేర్పిస్తున్నారో వాళ్ళు కూడా ఇందులో చేసున్నారు ఎక్స్పీరియన్స్డ్ అని అంటే వాళ్ళకి ఇంకో నమ్మకం వస్తుంది. అయితే ఇందులో మరొక ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఇది మీరు ఒక్కరే చేసుకోవచ్చు కదా ఈ బిజినెస్, జనాలకు నేర్పించడం ఎందుకు? సో దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ లో చూసుకున్నట్టయితే సో లక్షల బిజినెసెస్ ఉన్నాయి. నేను ఏంటంటే ఒక గాడ్ అయితే కాదు, వెళ్ళేసి లక్షల మందికి ఏంటంటే నేనే ఒక్కరే చేసేయడానికి. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఆ బిజినెస్ వస్తుంది అంటే వేరే పర్సన్ వస్తే కాంపిటీషన్ పెరిగిపోతుంది, వీడికి చెప్పడం ఎందుకు అనే థాట్స్ అయితే ఉంటది. సో ఐఎమ్ ద వన్ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ మన నాలెడ్జ్ ని అదర్ పీపుల్ కి షేర్ చేస్తే సో వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు సెటిల్ అవుతారు. ఇప్పుడు నేను ఎలాగైతే ఒక బిజినెసెస్ కి లీడ్స్ ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళే బిజినెస్ పర్సన్ అయితే వాళ్ళే నేర్చుకోవచ్చు. సో మీరు నేర్పించే కోర్స్ ద్వారా ఇలా లైవ్ లో ఒక బిజినెస్ కి కస్టమర్స్ అనే వాళ్ళని జనరేట్ చేయొచ్చు 100%. అది కూడా స్పెసిఫిక్ గా ఆడవాళ్ళు కావాలంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు కావాలంటే మగవాళ్ళు, ఏజ్ ప్లస్ లొకేషన్ ఎక్కడ మనకి పలానా వైజాగ్ లోంచి నాకు బిజినెస్ ఉంది, వైజాగ్ లో నాకు కస్టమర్స్ కావాలంటే అక్కడ మాత్రమే లీడ్ జనరేట్ చేసేటట్టు యాడ్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. వీకెండ్ సో ఇదంతా డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే ఒక కోర్స్ టాపిక్. ఇది ఒక టాపిక్. ఇలాంటివి మనకి చాలా ఉంటాయి. సో ఒక బిజినెస్ గ్రో చేసుకోవడానికి చాలా వేస్ అయితే ఉంటాయి. ఆ వేస్ అన్ని నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ పర్సన్ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే అయితే ఉండదు. ఓకేనా? సో ఇవన్నీ తెలియకపోవడం వల్లనే ఏంటంటే చిన్నపాటి బిజినెస్ ఆఫ్ పీపుల్ ఏంటంటే గ్రో అవ్వలేక ఓకేనా బిజినెసెస్ లాసెస్ లోకి తీసుకెళ్లి బిజినెస్ ఏంటంటే క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చేస్తుంది. టెక్నాలజీ మారడం వల్ల ఈ టెక్నాలజీ పైన అయితే అవగాహన తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఏంటంటే బిజినెస్ చేయడం చాలా సులభం, కస్టమర్స్ అని తెప్పించుకోవడం చాలా సులభం. సో ఎవరైతే ఈ వీడియో చూసారో తప్పకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తో ఇలా సక్సెస్ఫుల్ గా ఒక బిజినెస్ సంబంధించిన లీడ్ జనరేట్ చేస్తూ ఆ బిజినెస్ సంబంధించిన వారి దగ్గర నుంచి మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మీకే ఓన్ బిజినెస్ ఉన్నట్లయితే మీరు ఓన్ డైరెక్ట్ గా మీరు ఇక్కడ లైవ్ లో చూసిన విధంగానే లీడ్స్ అనేవి ఎలా జనరేట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఓవరాల్ దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు అనేది తెలుసుకోవచ్చు, వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.